be the future city, but also modern city. In that city, our Mangalagiri All India Institute of Medical Science will be the number one in the country forever. In India, Amaravati will be the future city, but also modern city. In that city, నీతి కబుర్లు చెప్పే పేరు నాని గారు క్లియర్గా బుక్ అయిపోయాడు. మిమ్మల్ని నడి రోడ్డు మీద బట్టలు కూడా తీసి నిలబెట్టాయి. ప్రతిదానికి నీతి కబుర్లు చెప్తూ ముందుకు బయలుదేరతాడు. నువ్వు బొక్కింది వాస్తవమా కాదు? అంటే మీరు డబ్బులు కడితే కదా ప్రభుత్వం ఇవ్వలేదు కదా ఉచితంగా. ఆ పెండింగ్ పెట్టి మా మీద పెట్టిపోయారు. వచ్చిన తర్వాత మళ్ళీ మేమే కట్టాం. అంటే మీ 10 ఏళ్ళు ఉచితంగా కరెంట్ అని చెప్పిన దాన్ని కూడా మేమే బిల్లులు కడతా ఉన్నాం. అంటే మేము ఇచ్చినట్టే అది కూడా. అన్ని రూల్స్ బుక్ తీసుకొచ్చి ఎవరు వెళ్ళలోకి రావద్దు, ప్లే కార్డులు పట్టొద్దు అని నిబంధనలు పెట్టారు. ప్రతిపక్షంలోకి రాగానే ఇంత దారుణంగా వ్యవహరించడం అయితే ఇది కరెక్ట్ కాదు. అప్పులు చేసి ఇవాళ చిప్ప చేతికిచ్చి ఇవాళ బాగా గొప్పగా మాట్లాడుతూ ఉంటే ఏ మాత్రం కూడా అందుకే దిశ వాళ్ళకు ఏ మాత్రం కూడా ఈ సభలో మాట్లాడేటువంటి నైతిక అర్హత కోల్పోయిన దిశ. బీఆర్ఎస్ హయాంలో డబ్బులు ఇవ్వలేదన్నారు. నేనేం ఛాలెంజింగ్ 65,000 కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్తుకు బీఆర్ఎస్ హయాంలో మేము విద్యుత్ శాఖకు చెల్లించాము. ఇంత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు. ఇక గట్ల తయారైండు మన చిట్టినాయుడు. 7,000 మందికి ఎఫెక్ట్ అవుతుంది డైరెక్ట్గా అని తెలిసినా దాదాపు 15,000 పైచిలకు మందికి ఇప్పటికే మార్కింగ్ చేసినా మరి బుల్డోజర్లతో ప్రజల మీద పడడం అన్నది చాలా దారుణమైన విషయం. అధికారం ఎక్కి సంవత్సరం పూర్తి చేసుకొని చట్టబద్ధత కల్పించకుండా హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తున్న ఈ ప్రభుత్వం మీద 420 కేసు ముఖ్యమంత్రి మీద ఉప ముఖ్యమంత్రి మీద పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. రైస్ పిల్లర్తో కలిసిపోయి ఈ రోజు ఎంత దోపిడీ వేసింది బీఆర్ఎస్ పార్టీ అని మనం చూసినాం అధ్యక్ష. 27,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన సంవత్సరం ఆదాయం వచ్చినా మళ్ళీ చిన్న చిన్న బిల్స్ ఎందుకు చేయట్లేదు? డబ్బులు ఎటుపోతున్నాయి తప్ప ఇంకొకటి ఏం చేయలేదు. అయితే ఢిల్లీ టూర్లు, లేదంటే జైపూర్ టూర్లు, లేదా కొరియా టూర్లు. ఈ టూర్లు తప్ప ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల ఏమాత్రం సోయి లేదు. ఏం గ్యారెంటీ ఉంది ఈ తెలంగాణ రాష్ట్రానికి? ఏం తేగలుగుతారు మీరు చెప్పండి. నేను అడుగుతున్నా. మీరు ఇంతకు ముందు మీరు జూటా పార్టీ అని ఎందుకంటారంటే కాలాదన్ ఎక్కడ పోయింది? మీ మోదీ ఎక్కడ తీసుకుపోయింది కాలాదన్? ఆ నియమ నిబంధనలు తుంగర దొక్కి స్పీకర్ పోడియం వద్దకు వచ్చి ప్లే కార్డు ప్రదర్శించాలంటే ఇంతకన్నా నీచమైన చర్య ఇంకోటి ఉండదు. ఇలాంటి చిల్లర మల్ల రాజకీయాలు బంద్ చేసుకోవాలి. చర్చ చేశారు తప్ప ప్రజల గురించి, రాష్ట్రం గురించి, ప్రజల బాగోగుల గురించి జరగలేదు. సాక్షాత్తు వారి క్యాబినెట్ మంత్రి ఉన్నటువంటి బాములేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చి బయట చెప్తా ఉన్నాడు.